మళ్ళీ వాళ్ళ ప్రగతి నివేదిక ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాన్ని ధర్మవరంలో కూడా మనం ఎన్నికల సందర్భంలో అనేక విషయాలు చెప్పారు. చెప్పిన విషయాలు దేశంలో ఒకటే ఒక క్లస్టర్ వస్తే మనం ధర్మవరాన్ని తెచ్చాము. మెడికల్ కాలేజ్ ఇస్తా ఉన్నాం. మెడికల్ కాలేజీకి నిబంధనల ప్రకారం రాదని చెప్పి ఆయుర్వేద మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము ఇవాళ రాష్ట్రానికి. ఇవన్నీ కాకుండా 1692 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల్ని సంక్షేమ దీంట్లో 250 కోట్లు అదనంగా పెన్షన్ల మీదే మనం సంవత్సరానికి 250 కోట్లు సామాజిక పెన్షన్లు ఇస్తున్నాం. 153 కోట్లు విద్యుత్ పనుల కోసం చేశాం. 121 కోట్లు మున్సిపాలిటీలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం కానీ డీసిల్టింగ్ కానీ ఇతరత్ర రోడ్ల నిర్మాణం కానీ చేస్తున్నాం. 47 కోట్లు మనం గ్రామాల ప్రాంతాల్లో రహదారి పవన్ కళ్యాణ్ గారి సంస్థ మంత్రిత్వ శాఖ నుంచి ఇవాళ రోడ్లలో పల్లె పండుగ తీసుకొచ్చి సీసీ రోడ్లు నిర్మించుకుంటున్నాం. ఈ రకంగా అనేక రకాలైన కార్యక్రమాలు పెద్ద లిస్ట్ ఉంది ఏమేమి చేశామని. ఇవన్నీ కాకుండా మళ్ళా మనం సిఎస్ఆర్ కింద కానీ లేదా ఎన్జిఓ ద్వారా కానీ పిల్లలకు సైకిల్ ఇవ్వడం కానీ లేదా ఉచితంగా కంటి పరీక్షలు శస్త్రచికిత్సలు ఖరీదైనవి చేయించడం కానీ లేదా డయాలసిస్ సెంటర్ తీసుకోవడంలో కానీ లేదా మన ఆసుపత్రికి ఎక్విప్మెంట్ తీసుకోవడంలో కానీ ఇవాళ అనేక రకాలైన కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కూటమి కార్యకర్తలు చేస్తారు. దీంట్లో సంపూర్ణంగా నేను ఎక్కడో బయట ఉండి ఆరోగ్య శాఖలు తిరుగుతా ఉంటే ఇక్కడ ప్రతిరోజు విషయాన్ని ఈ ఊర్లో గ్రామాలు ఎలా 30 సంవత్సరాల నుంచి కట్టాలా మోటమర రోడ్డు అడుగుతుంటే ఎవడు వెయ్యాలన్నా పడ్డాలి శ్రీరామ్ గారు చెప్పారు. ఇవాళ ఆ రోడ్డు పడిందో లేదో కాబట్టి మీరు అడగండి, మీరు వెళ్ళి అడగండి. పచ్చాపురం తాండాకి ఎప్పటి నుంచో 50 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రోడ్డు లేదు, ఎప్పటి నుంచి అడుగుతున్నారు వాళ్ళు లేదని చెప్పి కూటమి నాయకత్వం మనం దృష్టికి తీసుకొస్తే ఇవాళ 1,10,00,000తో ఒక అద్భుతమైన రోడ్డు పచ్చాపురం తాండాకి పోయిందో లేదో మీరు అందరూ ఒకసారి అడిగి తెలుసుకోండి. అనేక గ్రామాల్లో లేదు, ఎక్కడ చూసినా ఈ చుట్టుపక్కల ఉంటున్న ఉప్పునేసినపల్లి దగ్గర నుంచి చిగిజర్ల దగ్గర నుంచి చింతలపల్లి దగ్గర నుంచి వసంతపురం దగ్గర నుంచి కడపల్లి దగ్గర నుంచి మోటుమర్రి దగ్గర నుంచి అదేవిధంగా కట్టెకోటల ఎక్కడ చూసినా రహదారుల నిర్మాణం. తాడిపల్లిలో కూడా నిడిగల్లు తీసుకున్న లేదు నాసిపల్లి రహదారుల నిర్మాణం పెద్ద ఎత్తున ఇవాళ జరుగుతూ ఉంది. ఈ దానికోసమే 56 కోట్ల దాకా మనం ఇవాళ పెట్టాం. అందరినీ ప్రాజెక్టు కోసం 56 కోట్లతో అదనంగా 14 కిలోమీటర్లని ఇవి చేసుకున్నాం. ఎప్పుడూ లేని విధంగా హెచ్ఎల్సీ నుంచి మన ప్రాంతానికి నీరు తీసుకొచ్చి ఇవాళ చెరువులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా సమస్య ఉంది, ఇంకా నేర్చుకుంటాం. అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎల్సీని అనుసంధానం చేసి ఆ ప్రాంతంలో సాగునీటి కొరత లేకుండా చేయడమే కాకుండా రాబోయే ఒక పక్కా ప్రణాళికతో వెళ్తుందాం. చిత్రావతి దగ్గర నుంచి వాటర్ లిఫ్ట్ చేసి హెచ్ఎల్సీకి ఇచ్చే విధంగా రాబోయే రోజుల్లో మన ధర్మవరం ప్రాంతంలో రైతులకి నీటి కష్టాలు లేకుండా ఒక సస్యశ్యామల ప్రాంతంగా చట్టం కక్షలు కార్పణ్యాలు కాదు, దౌర్జన్యాలు దాడులు కాదు, ప్రజల్లో వైషమ్యాలు విద్వేషాలు కాదు, ప్రజల్లో ఒక మంచి సాంఘిక వాతావరణాన్ని నిలబెడతాం. ధర్మవరం నియోజకవర్గంలో ఒక రాష్ట్రంలో ఆదర్శవంత నియోజకవర్గాన్ని నిలబెడతామని చెప్పాం. దానికోసం నేను కానీ సోదరుడు శ్రీరామ్ గారు కానీ లేకపోతే మధుసూదన్ రెడ్డి గారు కానీ ఇదే దిశలో కూటమి కార్యకర్తల సహకారంలో చేస్తా ఉన్నాం. నేను ఈ సందర్భంగా మరొకసారి ఇవన్నీ మనం ఏమన్నా చేయగలుగుతున్నాం ధర్మవరం నియోజకవర్గంలో అంటే దానికి ప్రధాన కారణం కార్యకర్తలే అని చెప్పాల్సింది. దీంట్లో ఎటువంటి